వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. గురువులకు పంగనామం పెట్టే లక్షణం మీది అని బీఆర్ఎస్ నేతలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఫైర్ అయ్యారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కేసు వేస్తామంటే నేను దయాకర్ వెళ్లి ఆ రోజు చంద్రబాబు నాయుడుకి తెలంగాణ ఇచ్చిన అదనపు విద్యుత్ మీద మీరు కోర్టులో కేసు వేయకూడదు. ఒకవేళ కేసు వేసి తెలంగాణకు ఏమైనా నష్టం జరిగితే ఇది తీవ్రంగా పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పామని తెలిపారు. ఆయన గురువు ఈయన గురువు ఆయన గురువులకు పంగనామాలు పెట్టే లక్షణం మీది. మేము ఎప్పుడు కూడా ఎవరితోనైనా తెలంగాణలో ఏంది అధ్యక్ష, ధూపం మీద వస్తే ఎవరన్నా గిలాసని మంచినీళ్ళు ఇస్తే కూడా వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం అధ్యక్ష. మనము 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో కలిసి పనిచేస్తే సహచరులుగా ఉన్న మన వాళ్ళని మనం అగౌరవపరచాలని ఎక్కడన్నా ఉందా అధ్యక్ష? వాళ్ళకంటే తిన్నింటి వాసాలు లెక్కబెట్టే లక్షణం ఉంది. నాకు అట్లాంటి లక్షణం లేదు అధ్యక్ష. నేను మిత్రులను మిత్రులాగానే చూస్తా, సహచరులను సహచరులలాగా చూస్తా. పెద్దవాళ్ళని గౌరవించే సంస్కారం మా తల్లిదండ్రులు మాకు నేర్పినరు. మీలాగా ఎవరు అవకాశాలు ఇస్తే ఏ ఇంట్లో మీకు భోజనం పెడితే ఆ ఇంటి వాసాలే లెక్క పెట్టి ఆ ఇంటికే నిప్పు పెట్టే ఆలోచన మీకుంటుంది అధ్యక్ష. అది మీ లక్షణం, మీ బ్లడ్లు ఉంది, మీ డిఎన్ఏనే అది. ఎవరు నమ్మితే వాళ్ళను మోసం చేసే లక్షణం ఇది. కాబట్టి మళ్ళొక్కసారి ఏదైనా మీరు అంశాల ప్రాతిపదికన మాట్లాడుండ్రి. వివరాల మీద ఈరోజు సగం రాత్రి కానీ చర్చిద్దాం. అన్ని రికార్డులు తీసుకొని వస్తా అధ్యక్ష. నేను మొత్తం రికార్డులు సభలో పెడదాం. తప్పు విలువ పట్టించే విధంగా, తప్పుడు ఆరోపణలు చేసే విధంగా మాట్లాడితే ఎవరు చూసుకుంటూ ఊరుకోరు. మీ వాదన ఏందో కమిషన్ ముందలు చెప్పండి. ఇవాళ సాయంత్రానికల్లా కోరుకున్నారు కదా మీ నిజాయితీ. ఇవాళ సాయంత్రానికల్లా మీకు కమిషన్ చైర్మన్ నియమిస్తాం. మా ఉప ముఖ్యమంత్రి గారి అనుమతితో సాయంత్రానికంతా కొత్త చైర్మన్ కూడా అపాయింట్ చేపిస్తా అధ్యక్ష. నిన్న మన అసెంబ్లీ సమావేశాలలో ఉండి నిర్ణయం తీసుకోలేదు, ఎట్లాగో వారు గుర్తు చేసిరు. విచారణకు కొత్త చైర్మన్ నియమిస్తారు. ఏపీలో పేదలు అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త లబ్దిదారులకు గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం కేటాయించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. గృహ నిర్మాణ శాఖపై సోమవారం సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కూడా పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపే లేఅవుట్లు వేయని స్థలాల్లోనూ పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వమని చంద్రబాబు నిర్ణయించారు. దీంతో చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా శాఖ అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. వచ్చే 100 రోజుల్లో 1.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. వచ్చే ఏడాదిలో 8.25 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్దేశించారు. కావలసిన ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు మా శాఖకి అందించడం జరిగిందని చెప్పేసి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇప్పటికే ప్రారంభించిన ఇళ్ళన్నింటినీ కూడా వాటిని పూర్తి చేయడానికి తగు చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా ఈ ఏదైతే గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చిందో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి పట్టించుకునే విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా అవకాశం ఉన్న కేంద్ర ప్రభుత్వ పథకాలని ఆసరా చేసుకుని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా పూర్తి చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నేను 2014, 2019లో తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణ పథకాలకి 2019, 2024లో చేపట్టిన గృహ నిర్మాణ పథకాలకి ఒకసారి పోల్చినట్లయితే 2019, 2024 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూలంగా దాదాపు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి 9 నుంచి 10,000 కోట్ల రూపాయలు నేరుగా ఆర్థిక నష్టం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం 2.5 లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్గా తీసుకుని 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 1,00,000 రూపాయలు అదనంగా మరి తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర నిధుల నుంచి ఇచ్చిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మరి 2019 నుంచి 2024 వరకు కూడా పేదల ప్రభుత్వం అని చెప్పుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2,50,000 నుంచి 1,80,000కి తగ్గించి 70,000 రూపాయలు ఆర్థిక లాభాన్ని ఈ పేదవాళ్ళకి అందకుండా చేసిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మరి మా ఎస్సీ, మా బీసీ అని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి ఈ గృహ నిర్మాణ పథకంలో ఎస్సీలకి, ఎస్టీలకి ఎటువంటి అదనపు లబ్ధి లేకోకుండా గృహ నిర్మాణ పథకాన్ని తీసుకున్న
విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మరి అదే 2014-2019 మధ్యలో యూనిట్ కాస్ట్ 2.5 లక్షలు, దానికి అదనంగా ఎస్సీలకి ఎస్టీలకి 50,000 నుంచి ₹1,00,000 వరకు కూడా అదనంగా ఆర్థిక సహాయం చేసిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మరి 2019-2024 మధ్యలో గృహ నిర్మాణానికి కేవలం ₹30,000 రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఇస్తే 2014-2019 మధ్యలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ఆధునిక టెక్నాలజీతో క్యూఆర్ కోడ్ ఉండేలా రూపొందిస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో భూ సర్వే పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టారని ఆరోపించారు. దోచిపెట్టిన భూములు వెనక్కి తీసుకోవడంపై సీఎంతో సమీక్ష జరిగిందన్నారు. భూ సర్వే ద్వారా వచ్చిన ఇబ్బందులను గ్రామ సభలో పరిష్కరించుకోవాలన్నారు. పూర్తిగా సమీక్షించాం. అలా అందుకనే గౌరవ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారి యొక్క ఆధ్వర్యంలో అందరు హెచ్ఓడీలు కూడా ముఖ్యంగా ఎక్కడైతే ఎక్కువగా జరిగిన విశాఖపట్నం, ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు ఈ ప్రాంతంలో వచ్చే వారమే పర్యటిస్తారు. అక్కడ ఉన్నటువంటి ఆల్ పబ్లిక్ గ్రీవ్స్, మరి ముఖ్యంగా అసైన్మెంట్వి మేము ఎట్లా కూడా అధికారుల పరంగా రివర్స్గా ఎవరికి ఎలా రిజిస్టర్ అయినాయి, ఎవరి పేరు మీద అసైన్ అయినాయి, ఆ ఎస్ఐని ముందు ఏంటి తర్వాత అన్నీ కూడా మేము కూడా అవన్నీ కూడా పరిశీలించి అన్నీ కూడా డాక్యుమెంటరీ ప్రూఫ్స్ తీస్తాము. దాంతోపాటు వీరు కూడా వెళ్ళి అక్కడ గ్రీఫ్స్ తీసుకుని అవన్నీ కూడా సత్వరంగా పరిష్కరించే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తా ఉన్నాం. దాని తర్వాత 13 జిల్లాల హెడ్ క్వార్టర్స్ కూడా వెళ్ళి, ఎందుకంటే రెవెన్యూలో ఉన్నటువంటి సమస్యలు ఇంత చెప్పినట్టుగా ఏ డిపార్ట్మెంట్లో కూడా సమస్యలు లేవు. కేవలం ఒక ధనదాహంతో భూదాహంతో గత పాలకులు చేసినటువంటి అరాచకం కాబట్టి దాన్ని ప్రక్షాళన చేసి అధికారులకు కూడా ఒక భయం అనేది ఉండాలి కాబట్టి వాళ్ళకు కూడా ఒక టైం లైన్, గైడ్ లైన్ అన్నీ కూడా ఇచ్చి, ఎందుకంటే డిజిటల్ కీస్ కూడా వాళ్ళు ఎవరికి ఇవ్వకూడదు, కానీ ఎవరు పడితే వాళ్ళ కింద వాళ్ళకి ఇచ్చేసి ఒక దొంగతనం చేయడం కోసం ఒకరికి ఇస్తే వాళ్ళు 10 దొంగతనాలు చేసినటువంటి పరిస్థితులు చాలా కనపడతా ఉన్నాయి. అలాంటివన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. కాబట్టి దీనిపైన ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళబోతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ ఆర్డీఓలు ఎవరిని ఎక్కడ కూడా మేము పాయింట్ చేయట్లేదు. ఎప్పుడు కూడా సెంట్రలైజ్గా కలెక్టర్స్, ఇప్పుడు అసైన్ భూమి ఉందనుకోండి, ఏది చేసినా కూడా కలెక్టర్ లెవెల్లో అయింది, లేకపోతే సెంట్రల్ వెబ్ ల్యాండ్లోనే అవుతుంది తప్ప ఎక్కడ కూడా కింద స్థాయిలో ఏదో ఒక ప్రక్రియ ఉంది. 100% విఆర్ఓ చేసిన తర్వాత మీకు తహసీల్దార్ చేస్తారు, తర్వాత ఆర్డీఓ 5% చేస్తారు, దాని తర్వాత ప్రణాళికాబద్ధంగా పైకి వచ్చి ఒక హైరార్కీ మోడల్లోనే చేశారు తప్ప ఎక్కడ కూడా ఇది లేదు. అంటే ఇప్పుడు ఆర్డీఓ ట్రాన్స్ఫర్లు కూడా ఇప్పుడు జోనల్ వారీగా కూడా చేయమని చెప్పేసి ఇవాళే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. జోన్లో ఉన్నటువంటి అందరూ కూడా మార్పులు చేర్పులు ఏదన్నా చేయమని చెప్పేసి నేటివిటీ అంటే ఏదైతే కాన్స్టిట్యున్సీ నేటివిటీ ఉంటుందో ఆ నేటివిటీ కాకుండా జోన్ వారీగా ట్రాన్స్ఫర్ చేసుకునే విధానంగా కూడా ఈరోజు చెప్పారు. కాబట్టి అది కూడా రేపు ఎన్నికల్లో అందరూ కూడా ఒక లైన్లో వచ్చేస్తారు. ఆర్డీఓ ప్రాబ్లం లేదు. రీసర్వే తప్పకుండా, అంటే ముందు మా ఏదైతే 7,000 విలేజ్ పూర్తిగా అయినాయో దాంట్లో గ్రామ సభలు పెట్టి సంఖ్య పెంచే దిశగా సంరక్షణ ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పులుల వేట, స్మగ్లింగ్ పై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. అటవీ శాఖలో ఉద్యోగుల కొరత సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. మన్ కీ బాత్ లో నల్లవలలో టైగర్, ట్రాక్టర్ చెంచుల గురించి పీఎం మోదీ ప్రస్తావించడం సంతోషకరమని అంతర్జాతీయ పులుల దినోత్సవం కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. అంటే ఒక చిన్నపాటి కుర్చీ చేయడానికి చాలా విధ్వంసం దాగా ఉంటుంది. పచ్చని చెట్టును కొట్టేయాలి,
సో అది నాకేమనిపిస్తుంది, కాన్స్టెంట్లీ ఐఎమ్ ఎట్ గిల్ట్. మేబీ ద రీజన్ వై ఐ హ్యావ్ టేకెన్ విత్ దిస్ పర్టికులర్ మినిస్ట్రీ, ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్, ఇట్ ఈస్ టు అడ్రస్ మై గిల్ట్. నేను ఏమి చేయగలను? ఆయన చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ ఇక్కడ మన మధ్యప్రదేశ్, ఆయన మాట్లాడినట్టుగా, అమ్మ నువ్వు పెరుగు అని ఎలా చెప్పారు, అలాగే నేను ఈ భూమాతకి క్షమాపణ చెప్పుకోవడానికి, అంటే మా వల్ల ఇంత విధ్వంసం అయింది, బతకాలి, కోఎగ్జిస్ట్ అవ్వాలి, కానీ మేము వసుదైక కుటుంబం, సర్వేజనం సుఖినో భవంతు అంటాం, వసుదైక కుటుంబకం అంటాం, కానీ వసుదైక కుటుంబం అంటే కేవలం మానవులకు మాత్రమే కాదు, అది పశు పక్షి కీటకాలకు కూడా. ఈ మధ్యన ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు. సో ఇవన్నీ ఉండిపోయినాయి మైండ్లో. సో మై ఇంటెన్షన్ ఆర్ మై కమిట్మెంట్ ఈజ్ ఐఎమ్ ఎ కన్జర్వేషనిస్ట్ ఫస్ట్, దెన్ ఎ పొలిటికల్ లీడర్ ఆర్ దెన్ ఎ డిప్యూటీ సీఎం. ఐఎమ్ బై హార్ట్ ఐఎమ్ ఎ కన్జర్వేషనిస్ట్. ఇందాక మన రంగరాజు గారు చెప్తున్నట్టుగా మోర్ దెన్ టైగర్, ఇవన్నిటికంటే ముందు ఆ భూమిని కాపాడుకుంటే దానికి కావాల్సిన ఫ్లోరా అండ్ ఫౌనా సహజంగా ఉంటుంది. మనం కాపాడుకోవడం ఇట్ మీన్స్ ఎ గ్రేట్ అమౌంట్ ఆఫ్ కమిట్మెంట్. నాకు ఏమనిపించింది, సహజంగా పెరిగే మొక్క, సహజంగా పెరిగే చిన్న కనిపించిన కీటకాలు నేను వదిలేస్తే, కిల్ చేయకుండా వదిలేస్తే ఇన్ని రకాల పక్షులు వచ్చినాయి. అవి సహజంగా నెమళ్ళు వచ్చి తిరుగుతూ ఉంటాయి. నాకు ఒక అంటే మన పెద్ద స్థాయి అవసరం, ఈవెన్ విత్ ఇన్ 1400 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ నేను ఉండేళ్ళు హైదరాబాద్. నేను ఏం చేశానంటే రెగ్యులర్ మొక్కలు, నేను చెప్పాను జస్ట్ మనకి రెగ్యులర్ షాప్స్ సహజంగా పెంచేద్దాం మొక్కలు, నాట్ యాజ్ ఎ గార్డెన్ డిజైన్, లెట్ ఇట్ బేస్ మైక్రో ఫారెస్ట్ అట్మాస్ఫియర్. ఈ మధ్య నేను వెళ్తే వెరీ రేర్గా కనిపించే 3 హిమాలయన్ క్రోస్ ఉంటాయి, జముడు కాదు, అవి తిరుగుతూ ఉంటాయి. అంటే ఇది నా కుదిరినంతలో నేను చేయగలిగి విత్ ఇన్ వాట్ ఎవర్ పాసిబుల్ లిమిట్స్. బట్ టుడే బై నేచర్, బై గాడ్స్ గ్రేస్, ఐఎమ్ టేకెన్ దిస్ పొజిషన్ యాజ్ అ ఫారెస్ట్ మినిస్టర్, apart from being a deputy chief minister. And my commitment to you on the National Tigers Day is, whatever the eminent, capable and officers are here, you dream it, we will stand by you. Regarding even in terms of Rangaraj Garu knows a lot of people, like, we will reach out to people. And any kind of funding is needed. Even the Priyadarshini Gartho kuda maatladta ante her enthusiasm was about regarding zoos and exploring with public-private partnership. We will explore all the possibilities. The conservation is the primary goal. I think all of us should look into it. It's not just about Chiranjeevi and constant Chiranjeevi. It's a bit awkward for me because my brother's name is Chiranjeevi, so I will never call him. So it's a bit awkward. That's okay. I'm struggling to say his name. No, under your guidance, the way your insights and your critical analysis is quite amazing and quite inspirational. And especially Dr. Sri A.K. Nayak ji, though he has done a lot and he doesn't like to get recognized, but we will make sure your work will be recognized. And sometimes your kind of what contribution you have done, meer chesina contribution ivarni kuda 10 mandiki teliste, it will be inspirational for the next generation of people who will follow your footsteps. So it's amazing hearing a lot of good words about you and your achievements. That's one. So నేను మీకు చెంచుల గురించి I never realized Imran ji was there on that day, I forgot. And thank you for reminding me the experience of Honorable Minister for Civil Supplies, or party leader also, Manoj ji. And ఆయన షేర్ చేసుకున్నాను నాకు ఎక్స్పీరియన్స్. ఒకసారి చెంచుల గురించి మాట్లాడుతూ చెంచుల గురించి రాజకీయ కక్షలతో తన కుమారుడిపై కేసులు పెట్టి అరెస్టు చేశారని వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన ఆరోపణలపై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పద్ధతి మార్చుకోకపోతే బంకంపాటు తప్పదని హెచ్చరించారు. దాడి చేసిన సంఘటనలో పాల్గొన్న వారే ప్రధాన నిందితుడిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేరు చెప్పడం జరిగిందని పులివర్తి నాని తెలిపారు. అందుకే తనపై హత్యాయత్నం కేసులో 37వ నిందితుడిగా మోహిత్ రెడ్డి పేరు చేర్చారని అన్నారు. విదేశాల్లో చదివితే హత్యాయత్నం చేసిన వారిని వదిలేస్తారా అని ప్రశ్నించారు. చట్టాన్ని తన చేతిలో తీసుకుని శిక్షించడానికి, తప్పుడు కేసులు పెట్టడానికి తాను 2 నెలలు ఎదురు చూడాల్సిన అవసరం లేదని హెచ్చరించారు. దానికి కారణం
14వ తారీఖు నా పైన దాడి అత్యాయత్నం జరిగిన రోజు నేను ఇచ్చిన కంప్లైంట్లో A1 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, A2 చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, A3 చెవిరెడ్డి రఘునాథ్ రెడ్డి, A4 బానని ఇచ్చా. ఆ రోజే ఇచ్చా 14వ తారీఖు. ఆ రోజు నీ ప్రభుత్వం ఉంది. ఆ రోజు నువ్వు ఇచ్చినటువంటి పోలీస్ అధికారులు ఉన్నారు. ఆ రోజు నీ కన్ను సన్నుల్లో నడుస్తున్న అధికార యంత్రాంగం అంతా ఉంది. అది నీకు తెలుసు. నేను ఈరోజు ఇలా ఆ రోజు నీకున్న అధికార యంత్రాంగం సపోర్ట్తో ఆ రోజు ఎఫ్ఐఆర్ కట్నీలా నువ్వు. ఈరోజు మీరు అంటున్నారు A37 కానీ ఆ ఎఫ్ఐఆర్ నేను ఇచ్చినటువంటి కేసుకు సంబంధించిన దీంట్లో చూస్తే ఎవరి పేర్లు ఇచ్చానో అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు ఆ విషయం. 24 గంటలు తప్పుడు సమాచారాలు, తప్పుడు మాట్లాడేదే ఆ కుటుంబం, మీ కుటుంబం ఆ ప్రవర్తన మానుకోండి. మీరు అంటున్నారు నా కుమారుడు విదేశాల్లో చదివి వచ్చినాడు, అతను అన్యాయంగా కేసులు ఇరిగించినాడని. విదేశాల్లో చదివి వచ్చిన ఒక వ్యక్తి పైన నువ్వు కానీ నీ కుమారుడు కానీ నీ తమ్ముడు కానీ హత్య చేయాలని ఉందా? అంటే హత్య చేసే అంత స్థాయి ఉన్న వ్యక్తి విదేశాల్లో చదివితే ఒకడు వదిలేయాలని ఉందా? ఆలోచించు భాస్కర్ రెడ్డి గారు. ఈరోజు మీరు అంటున్నారు నేను ప్రజల పక్కన ప్రభుత్వం పైన పోరాటానికి సిద్ధం, దేనికైనా సిద్ధం అని. భాస్కర్ రెడ్డి గారు, పోరాటాలకి నేను ఎప్పుడు భయపడను. నేను ఏ విధంగా పోరాటం చేసే ఈరోజు నేను ఈ ఎమ్మెల్యే స్థాయికి వచ్చా. ప్రజల పక్షాన దేనికైనా పోరాడతా. ఈ 57 రోజులు నేను నా యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని నేను పోరాడలా. ప్రజల కోసం, ప్రజల సేవ కోసం పోరాడా. ప్రజలకు కావాల్సినటువంటి అవసరాల కోసం, ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కోసం పోరాడుతున్నాను తప్పించి అధికార యంత్రాంగం తిరుగుతున్నాను కానీ నా స్వయం దీనిపైన ఎప్పుడు తిరగల. నువ్వైతే ఈ 57 రోజులు ఎత్తుకున్న నీ కుటుంబం, నీ కొడుకు కోసం పోరాడుతున్నావు కేసు నుంచి తప్పించుకునేదానికి. నువ్వు ఈరోజు అంటున్నావు నీ కొడుకు కోసం ఈరోజు రోడ్డుకు వచ్చావు. అన్యాయంగా 6 మందిని, సంబంధం లేని వ్యక్తిని ఆ రోజున్న పోలీసు అధికారులు కేసులు పెట్టారు. అంత జగమెరిగిన సత్యం. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గం కానీ, చంద్రగిరి నియోజకవర్గం ఆరుకున్నటువంటి తిరుపతి నియోజకవర్గం ప్రజలకు అందరికీ తెలుసు. వారి కోసం ఎందుకు నువ్వు పోరాడలా? వారి కోసం పోరాడుంటే నువ్వు నిజాయితీపరుడు అనుకుంటావు. ఆ రోజు ఎందుకు నువ్వు పోరాడలా? అంటే నీ కొడుకు, నీ కుటుంబానికి ఒక ఆదరణ, బయట వ్యక్తులకు తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి ఒక ఆదరణ. ఆలోచించు భాస్కర్ రెడ్డి. నువ్వు మీ చంద్రగిరి నియోజకవర్గం ప్రజల తరఫున, మీడియా ప్రతినిధుల తరఫున ప్రతినిధులందరికీ పేరు పేరున విన్నపం, నేను ఎక్కడ కానీ కక్ష సాధింపు పోను. కక్ష సాధింపు అంటే నా దగ్గర ఇంకా 2 బలమైన కేసులు ఉంది. ఆ బలమైన కేసులు ఇస్తే మినిమం అంటే కూడా 1 సంవత్సరం నుంచి 1.5 సంవత్సరం బెయిల్ రాదు. మా కుటుంబాన్ని ఏ విధంగా షాడోలాగా వెంటాడాడో దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా నాకు ఇచ్చేసి వెళ్ళారు కొందరు అధికారులు. విజయవాడ స్థాయిలో ఉన్నటువంటి కొందరు అధికారులు నా పైన దాడి జరిగిన తర్వాత వారం తర్వాత ఇంటికి వచ్చి ఏమేమి జరిగిందని ఇచ్చేసారు. అవి కూడా ఉన్నాయి. అది ఇస్తే దేశద్రోహం కేసు అవుతుంది. ఇంకోసారి ఎలక్షన్లో కూడా పాల్గొనే దానికి అవకాశం ఉండదు. నేను ఆ విధంగా కక్ష సాధింపు పోలా. గుర్తుపెట్టుకోవాలి భాస్కర్ రెడ్డి గారు. మీరు ఏదో డ్రామాలాడి విజయవాడ స్థాయిలో ఉన్నటువంటి కొందరు అధికారులు నా పైన దాడి జరిగిన తర్వాత వారం తర్వాత ఇంటికి వచ్చి ఏమేమి జరిగిందని ఇచ్చేసారు. అవి కూడా ఉన్నాయి. అది ఇస్తే దేశద్రోహం కేసు అవుతుంది. ఇంకోసారి ఎలక్షన్లో కూడా పాల్గొనే దానికి అవకాశం ఉండదు. నేను ఆ విధంగా కక్ష సాధింపు పోలా. గుర్తుపెట్టుకోవాలి భాస్కర్ రెడ్డి గారు. మీరు ఏదో డ్రామాలాడి ప్రజలను మప్పు పొందాలంటే కాదు. ఈరోజు కూడా అరెస్ట్ అంటే మీరు ఇంత నీతి నిజాయితీ పరులు అయితే ఎందుకు మీరు హైకోర్టుకి వెళ్ళి యాంటీసెప్టిక్ బెయిల్ కోసం వెళ్ళారు? 3 సార్లు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ నేత బుద్ధ వెంకన్న విరుచుకుపడ్డారు. కొడుకుతో కలిసి పెద్దిరెడ్డి భూ కబ్జాలు, అవినీతి, ఆక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. పొంగునూరుకే పరిమితం కాకుండా చిత్తూరు జిల్లా మొత్తం మీద పడి దోచేశారని విమర్శించారు. చంద్రగిరిని చెవిరెడ్డికి, తిరుపతిని భూమనకు, నగరిని రోజాకు వదిలి మిగతా ప్రాంతాల మొత్తం పెద్దిరెడ్డే దోచుకున్నారని మండిపడ్డారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లా వీరప్పనగా పెద్దిరెడ్డికి నామకరణం చేస్తున్నామని ఎద్దేవా చేశారు. కాబట్టి ఇతని ఆస్తులు ఏవి కూడా ఇతని సొంతం కాదు. ఈడీ ఎమ్మెల్యే
అతని ఆస్తుల మీద అతని మీద ఇచ్చినటువంటి ప్రజా ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో వాటిని సుమోటోగా తీసుకొని ఈడీ ఈ చిత్తూరు వీరప్పను ఆస్తులు జప్తు చేయాలి. ఈయన కొన్ని 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 నియోజకవర్గాలు మాత్రం వదిలేశాడు. ఏదంటే చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, తిరుపతి భువన కరుణాకర్ రెడ్డికి, నగిరి రోజాకి, ఈ ముగ్గురికి వదిలేసి మిగతా మొత్తం దోచుకున్నాడు. భువన కరుణాకర్ రెడ్డి కొడుకు టీడీఆర్ బాండ్లో పెద్ద కుంభకోణం చేశాడు. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు గురించి చెప్పాలంటే అంతే లేదు. అక్కడ నాని మీద దాడి చేసి ఆడిని చంపపోవడమే కాకుండా మళ్ళీ అతని మీదే తిరిగి కేసు పెట్టినటువంటి వైనం. అలాంటి వ్యక్తులు ఇవాళ రాజకీయాలకి పనికిరారు. ఈ చిత్తూరు వీరప్పన్ని ఆస్తులన్నీ కూడా వెంటనే జప్తు చేయాలని మేము డిమాండ్ చేయడమే కాకుండా మిథున్ రెడ్డి ఆస్తులు వీళ్ళు ఎర్రచందనం స్మగ్లింగ్ నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్, ఆయన ఒక్కసారి ఆయన కూడా అప్పీల్ చేసుకుంటున్నా. 2019 నుంచి 24 వరకు శేషాచలం అడవుల్లో ఎంత ఎర్రచందనం వీళ్ళు స్మగ్లింగ్ చేశారంటే అది చెప్పడానికి వీలు లేదు. అందుకే చిత్తూరు వీరప్పను ఈ పెద్దిరెడ్డి డబ్బు మతంతో చంద్రబాబు గారిని కుప్పంలో ఓడిస్తానని అక్కడ కూర్చున్నాడు. ఈ వీరప్పని వారసుడినేమో పిఠాపురంలో కూర్చోబెట్టాడు. ఇదంతా ప్రజాధనం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే కలెక్ట్ చేసుకోవాలి. నేను ఒక తెలుగుదేశం పార్టీ కాకుండా నాయకుడిగా కాకుండా ఒక వ్యక్తిగా నేను దీని మీద ఫిర్యాదు చేస్తున్నా. ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని వీళ్ళ మీద సిబిఐకి లేఖ రాసి ముందు ఇమీడియట్లీగా వీళ్ళ ఆస్తులు జప్తు చేయాలి. అక్కడ ఇచ్చినటువంటి ఏదైతే రెవెన్యూ అధికారులు వెళ్తే ఒక్క రోజులో 500 మంది ఫిర్యాదులు చేశారంటే మామూలు విషయం కాదు. అసలు మదనపల్లి మన రాష్ట్రానికి ఒక ఊటీ లాంటిది. తమిళనాడుకి ఊటీ ఎలాగో మన రాష్ట్రంలో ఊటీ లాంటిది. బోనాల పండుగ సందర్భంగా హిందువులు తమ కుటుంబం సంక్షేమంగా ఉండాలని అమ్మవారికి మేకను సమర్పిస్తారు. కానీ ఆ మేకను బలి ఇవ్వడం ముస్లింలు చేస్తారని, వారు బలి ఇచ్చే ముందు ఫాతిహా చదివి హలాల్ కోసి ఇస్తారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. మనం మన అమ్మవారికి ఎంగిలి బలి ఇవ్వకూడదు, హలాల్ ని బహిష్కరణ చేద్దామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపునిచ్చారు. ఈ వేకలు సంచలనం సృష్టించాయి, విభిన్న ప్రతిస్పందనలను తెచ్చుకున్నాయి. మనము బోనాలు ఎందుకు చేస్తాము యువకులకి తెలియాలి. ఫస్ట్ చాలా మంది యువకులు ఏ విధంగా అంటారంటే బోనాలంటే తాగాలే డ్యాన్స్ ఆడాలి. అది కాదు. ఇది మన ధర్మం, ఇది మన సంస్కృతి. మన ధర్మాన్ని మన సంస్కృతిని కాపాడే బాధ్యత మన అందరూ ఉంది కదా లేదా? మన ముందు కదా మన సంస్కృతిని కాపాడే మనందరినీ బాధ్యత. కానీ కొంతమంది మన ధర్మాన్ని, మన సంస్కృతిని, మన బోనాల పండుగకి తాగే పండుగ అని ఆ విధంగా ప్రజలు చేస్తున్నది కాదు. బోనాలంటే మనం అమ్మవారికి మొక్కుతాం, మనం పూజ చేస్తాం. పూజ ఎందుకు చేస్తామంటే ఈ సంవత్సరం వర్షం బాగా పడాలి, పొలాలు మంచిగా ఉండాలి, అదేవిధంగా ఇట్లాంటి కూడా రోగం రాకూడదు అని మనం అమ్మవారికి పూజ చేస్తాం. అదేవిధంగా బోనాల పండుగలోనే చాలా గుడి కాడ మనము మేకలు కూడా గొర్రెలు కూడా కోస్తాం కదా, మనము గొర్రెలు కూడా కోస్తాం. కానీ దురదృష్టం ఏంటంటే చాలా వరకు కోయోళ్ళు ఎవరుంటారు, చాలా మంది ముస్లిం వాళ్ళని చూస్తున్నారు కోయిల్ని.
అది చాలా తప్పు. ఎందుకంటే మన చాలా వరకు మన హిందువులు కూడా ఉన్నారు, వాళ్ళకి పిలిపించి కోయిపియాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ముస్లిం వాళ్ళతోని కోయిపిస్తే ఆయన కోసే ముందు ఒక స్లోగన్ అయినా తీసుకున్నారు. ఆయన నోట్లో ఆయన స్లోగన్ ఏ విధంగా తీసుకుంటే, ఈ మేక నేను అల్లాకి ఎక్కిస్తున్నా, ఈ మేక ఈ గొర్రె నేను అల్లాకి ఎక్కిస్తున్నా అని వస్తాడు ఆయన. అది ఎంగిలైందా లేదా? ఎంగిలైపోయింది కదా. అదే ఎంగిలైనా మనం అమ్మవారికి ఎక్కిస్తామా? ఎక్కాము కదా. అందుకోసం అది చిన్న నాలెడ్జ్ కానీ చాలా పెద్ద మాట. మన అమ్మవారికి ఎంగిలి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కియొద్దు. మన హిందువుకి పిలవాలి. మన హిందూ పోయే ముందు జయ మాతాదేవికి వస్తాడు. అందుకోసం హలాలుని మనము బ్యాన్ చేయాలి. మన హిందువులతోనే మనం పూజ గాని ఈ మేకలు గాని గొడవలు గాని వాళ్ళతోనే కోయిపోయాలని నేను అందరికీ దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను. జయ మాతాది. హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ సమస్య గురించి నిన్న నేను హరీష్ రావు మాట్లాడితే లా అండ్ ఆర్డర్ బాగుంది అని మంత్రి పేర్కొన్నారు. మళ్లీ నిన్న నగరంలో 3 హత్యలు చోటు చేసుకున్నాయి. టాస్క్ఫోర్స్ పోలీసుల పని నేరస్తులను పట్టుకోవడం కానీ వాళ్లు రాత్రిపూట సామాన్యుల మీద లాఠీచార్జ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో పోలీసులు రాత్రిపూట డ్యూటీలు చేస్తూ పగటిపూట పడుకుంటున్నారు. దీంతో హత్యలు పగటిపూట జరుగుతున్నాయని అక్బరుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రాత్రి సమయాల్లో ఆసుపత్రులకు వెళ్తున్న వారిపై పోలీసులు లాఠీలు జురిపిస్తున్నారు. ఐటీ ఉద్యోగుల మీద కూడా పోలీసులు విరుచుకుపడుతున్నారు. హైదరాబాద్ లో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదు. కనిపించిన వారిని కనిపించినట్టే కొడుతున్నారు. క్రిమినల్స్ ను మాత్రం పట్టుకోవడం లేదు, వారిని శిక్షించడం లేదు. గంజాయి డ్రగ్స్ తరలిస్తున్న వారి పట్ల పోలీసులు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. సామాన్యులపై మాత్రం జులుం ప్రదర్శిస్తున్నారని ఓవైసీ తెలిపారు. लेकिन हमारी पुलिस और सर ये yesterday I went, मेरे घर से निकल के मैं 11 बजे I had to go attend one marriage. I went sir. 10:30 बजे ओल्ड सिटी में लाठियां बरसाते हैं. पुलिस कमिश्नर्स ऑफिस के सामने नीलोफर होटल और वो शराब की दुकान पूरी जबरदस्त. मैं दावत से जाकर आने के बाद भी 12 बजे तक खुला है. कमिश्नर साहब की आंख बंद है या फिर कमिश्नर साहब के ऑफिस में, वो पुलिस डिपार्टमेंट के ऑफिस में जो भी डिग्निटरीज बड़े आते हैं तो पूरी चाय स्नैक्स और बॉटल्स पूरे वहां से आ रहे बोल के बंद नहीं कर रहे उनको, और गरीब को बंद करते हैं, मारते हैं, पीटते हैं. आपकी आंख के सामने दुकानें खुले हैं और आपको दिखाई नहीं देता. लेकिन पुराने शहर के गरीब लोग घर से बाहर निकलते हैं, आईटी में कॉल सेंटर से घर को वापिस आ रहे हैं तो मार रहे हैं, पीट रहे हैं. ये क्या जुल्म है बताइए आप. मैं आज ये बात कह रहा हूं और ये भी बात कह रहा हूं पैनल स्पीकर साहब, अगर हरीश राव साहब भी मेरे साथ आना चाहते हैं, मैं अपनी तरफ से एक PIL डालने वाला हूं हाई कोर्ट में पुलिस के खिलाफ, उनकी जुल्म और नाइंसाफी के खिलाफ, अगर ये बंद नहीं होगा. इफ आई गो टू द कोर्ट इज गोइंग टू क्वेश्चन मी एंड आस्क मी, यू आर अ लेजिस्लेचर, यू आर अ फ्लोर लीडर ऑफ योर पार्टी, यू आर अ सीनियर लेजिस्लेटर, why have you not spoken in the house about this issue? Why have you not brought to the notice of the government? So I have done my duty. If still the government is not going to act upon the atrocities, the negligence and the failure of the police and correct themselves, then I will be forced to go to the court. I'll be forced to go to the court. It's the failure. I'm going to go to the court. और ये हैदराबाद का नाम, हैदराबाद का ब्रांड को खराब कर रहे हैं. और मारना पीटना क्या है साहब? आप एक कसूरवार को फांसी पे लटकाइए,